హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే కందనకాయ గుండెకాయలు ఫ్రై చేద్దామండి. ఇదండి శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసామండి. దీన్ని అయితే శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని కడిగి పక్కన పెట్టామండి. ఇప్పుడైతే దీన్ని బాగా ఉడికిద్దామండి. కొద్ది పసుపు ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇది బాగా ఉడకాలండి, లేకపోతే నూనెలో కొద్దిగా సరిగ్గా ఏగదు. ముందైతే వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని పొయ్యి మీద పెడదామండి. ఒక పావు గంట సేపు ఉడికితే ఇదిగోండి ఉడికాయి. చూసారా ఎలా ఉడికాయో? ఎందుకంటే అప్పుడు నూనెలో బాగా డీప్ ఫ్రై అవుతుందండి, బాగుంటుంది, బాగా ఉడికిద్ది. కందనకాయ చాలా గట్టిగా ఉంటుంది కదా, అందుకని నేను వాటర్ వేసి కొద్దిగా ఉడికించున్నానండి ఒక పావు గంట. ఇప్పుడైతే దీన్ని తాలింపు పెట్టుకుందామండి, ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ముందుగా ఆయిల్ పోసుకొని, చేప ఫ్రై చేసిన ఆయిల్ అండి, అందుకే రెడ్గా ఉంది. ఫ్రై చేసాము ఆయిల్ అండి. ఇంకా చికెన్కే ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్. ఒక్కరోజు ముందు రోజు మరుసటి రోజు వాడేసుకోవచ్చండి, ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకొని వాడుకోకూడదు. ఆయిల్ వేడెక్కింది కదండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ లైట్గా మగ్గాక ఇప్పుడు కందనకాయలు వేసుకుందామండి. ఆయిల్ అయితే మాత్రం ఎక్కువ రోజులు ఉన్నప్పుడు యూజ్ చేయకూడదండి, ఆ మరుసటి రోజు రెండో రోజే అండి. మేము ముందు రోజు చేపల ఫ్రై చేసామండి, అందుకని ఆ ఆయిల్ మిగిలిందండి. ఇప్పుడు ఆయిల్ వాడేస్తున్నాము. ఉల్లిపాయ ఫ్రై అవుతుంది చూడండి. ఇప్పుడైతే కందనకాయలు వేసుకుందామండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేస్తలేదండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నామండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి. ఇదిగోండి కందనకాయలు బాగా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో దీన్ని బాగా వేపుకుందామండి. ఇప్పుడు బాగా ఉడికాయండి, చాలాసేపు ఒక 20 నిమిషాల పాటు ఉడికిందండి. ఇప్పుడైతే ఈ కందనకాయలు బాగా నూనెలో బాగా వేగాలండి. ఇది ఏపుడేనండి, కూర కాదు, ఆయిల్లో బాగా మగ్గాలండి కందనకాయ ఫ్రై. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇలా ఈ పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఈ పచ్చివాసన అసలు లేకుండా వేసుకోవాలని మూత పెట్టుకున్నాను కలిపేసి. ఇవన్నీ ఇప్పుడైతే ఇలా వేగిందండి, చూసారా బాగా వేగిపోయింది కదా. ఉప్పు కారం అన్నీ వేసినప్పుడు నేను అది క్లిప్ మిస్ అయిందండి. బాగా వేగిందండి, ఎర్రగా వేగింది. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి, ఇంకంతే అండి. ఇలా దగ్గరగా వేగిపోయిందో చూడండి. కందనకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.